నువ్వు ఈ లోకంలో పలానా డినామినేషన్కి చెందిన వాడిని చెప్పుకో, తప్పేం లేదు. అయితే ఆ డినామినేషన్నే సార్వత్రిక సంఘం మీద రుద్దైకు. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. వివిధ రకాలైనటువంటి బాప్తిస్మాలు. ఒకడు ముంచాలంటాడు, ఒకడేమో ముంచక్కర్లేదు, చిలకరింపు సరిపోద్దంటాడు, ఒకడేమో జెండా క్రింద వెళ్తే సరిపోద్దంటాడు, ఒకడేమో పళ్ళులో తీసుకొచ్చి మీద చల్లితే చాలంటాడు, ఒకడేమో ఏరే సెలయర్ల మధ్యలో బాప్తిస్మం అంటాడు, ఒకడేమో మోకాళ్ళు నీళ్లు ఉంటే చాలు బాప్తిస్మం చేయొచ్చు అంటాడు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడిది డినామినేషన్స్ ప్రమోట్ చేసుకోవడమే. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీతో మరోసారి మాట్లాడడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న ముప్పు అని ఈ శీర్షికలో 7 వర్తమానాలు 7 భాగాలుగా 7 వీడియోలుగా మీకు అందించాల్సి ఉంది. ఇప్పటికీ 5 వర్తమానాలు 5 వీడియోలు 5 విషయాల కొరకైనటువంటి 5 వీడియోలు మీకు నేను అందించడం జరిగింది. జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న ముప్పు అని మీరు క్లిక్ చేస్తే 7 వీడియోలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఇది 6వ వీడియో, 6వ విషయం. నేను ఇంతకు ముందు మాట్లాడినటువంటి 5 విషయాలు జస్ట్ ఒకసారి చెప్పి వెంటనే ఈ యొక్క 6వ విషయాన్ని నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, ప్రీచింగ్ వితౌట్ క్రైస్ట్ సెంట్రిక్ మెసేజ్. యేసుక్రీస్తు లేకుండానే, యేసుక్రీస్తు కొరకైనటువంటి విషయం చెప్పకుండానే ప్రసంగం ముగించబడుద్ది బైబిల్ నుండే, బైబిల్ రిఫరెన్స్లు చెబుతూ. అది నేటి క్రైస్తవ సంఘానికి అతి ప్రమాదకరమైనటువంటి విషయం. రెండవదిగా, ప్రాస్పరిటీ ప్రీచింగ్. అభివృద్ధి కోసం, ఆశీర్వాదాల కోసం, వాగ్దానాల కోసం ప్రసంగం చెప్తూ కష్టం, పరీక్ష, ఓర్పు, సహనం అనేటువంటి విషయాల గురించి సంఘానికి నేర్పించకపోవడం, ఇది నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్నటువంటి పెను ముప్పు. ఇది కూడా చాలా ప్రమాదకరమైంది. ఇక 3వ విషయం, క్యాస్టిజం. ఇది చాలా ప్రమాదకరమైంది. నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్నటువంటి ముప్పులో ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ క్యాస్టిజం చాపు కింద నీరులాగా క్రైస్తవ సంఘాల్లో విశ్వాసుల మధ్య కానీ, సేవకుల మధ్య కానీ, ఇది అందరూ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెటే. ఈ క్యాస్టిజం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. 4వదిగా, లైవ్ స్ట్రీమింగ్. ఆదివారం ఆరాధనకి రాకుండా లైవ్ స్ట్రీమ్ పెట్టి అనేక లక్షల మందిని ఇళ్ల దగ్గరే ఆపేస్తున్నటువంటి సంఘాలు చాలా ప్రమాదకరమైనటువంటి పని చేస్తున్నాయి. మీరు ఆదివారం లైవ్ స్ట్రీమింగ్ పెట్టి సార్వత్రిక సంఘం యొక్క దేవుని చిత్తాన్ని ఆటంకపరుస్తున్నారు అనే సత్యం మీకు తెలిసినప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది. ఇక 5వ విషయం, మిల్క్ అండ్ స్ట్రాంగ్ ఫుడ్. పాలు మరియు బలమైన ఆహారం. సార్వత్రిక సంఘానికి సేవకుడు పాలు లాంటి ఆహారం ఇవ్వగలగాలి, బలమైన ఆహారం ఇవ్వగలగాలి. ఆ 2 పాలకి బలమైన ఆహారానికి మధ్య వ్యత్యాసం సేవకుడికి తెలియాలి, సంఘానికి తెలియజేయాలి. సంఘంలో ఏం చెప్పాలో, బహిరంగ సభలో ఏం చెప్పాలో, సువార్తలో ఏం చెప్పాలో, ఉపదేశంలో ఏం చెప్పాలో, సేవకుల మధ్య ఏం చెప్పాలో, సంఘంలో ఏం చెప్పాలో తెలియాలి సేవకుడికి. పాలు మరియు బలమైన ఆహారం మధ్య వ్యత్యాసం తెలియాలి. ఆ పాలు, బలమైన ఆహారం సార్వత్రిక సంఘానికి అందిస్తూ ఉన్నప్పుడు అది దేవునికి మహిమ. ఒకవేళ అలాంటి విషయం చేయకపోతుంటే అది ప్రమాదకరమైనటువంటి పెనుముప్పు. ఇక 6వ విషయం ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. ఇది డినామినేషనల్ ప్రీచింగ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చింది కారణం ఏంటంటే, మానవుల్ని తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా విమోచించి ఆయన యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మానవాళికి శాశ్వతమైనటువంటి నిత్య జీవం ఇవ్వాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం అది. అయితే అపోస్తలుల కాలంలో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల తర్వాత మేడగదిలో ప్రారంభమైనటువంటి ఆ యొక్క సార్వత్రిక సంఘ దేవుని యొక్క క్రమము
మనం గమనించినప్పుడు ఆ రోజు నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో సార్వత్రిక సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. ఎక్కడ కూడా డినామినేషన్ అనేది బైబిల్ గ్రంథంలో కనిపించదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ డినామినేషన్ గురించి వ్రాయబడలేదు. దేవుని యొక్క సేవకులు పౌలు అపోల్లో మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అపోస్తులుడైనటువంటి పౌలు అపోస్తులుడైన పేతురు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి ఆ కొర్నేలి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు. ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ ఎక్కడ వాళ్ళలో డీవియేషన్ మనం చూడం. ఒకవేళ డీవియేషన్ కనిపించినట్లుగా బైబిల్ గ్రంథంలో ప్రజలు చూస్తూ ఉంటే అది దేవుని యొక్క పరిచర్య విస్తరించడం కోసమే. వారిద్దరూ ఒకే చోట ఉండి పరిచర్య చేయడం కంటే వేరువేరు చోట్లలో వేరువేరు ప్రజల మధ్య దేవుని యొక్క సువార్త చెప్పడం అనేది దేవుని యొక్క చిత్తం. ఇండియన్ డినామినేషన్స్ ఈరోజు భారతదేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ ప్రాముఖ్యంగా తెలుగు ప్రజల మధ్య ఉన్నాయి. వాస్తవానికి ఒక డినామినేషన్ వారు అంటారు మేమే పరలోక రాజ్యం వెళ్తాం, మా డినామినేషన్ మాత్రమే దేవుడు ఏర్పాటు చేశాడని. మరొక డినామినేషన్ వారు అంటారు లేదు లేదు వాళ్ళ యొక్క సంఘం పరలోక రాజ్యం వెళ్ళదు, అసలు సార్వత్రిక అసలు దేవుని సంఘం అంటే మేము అని అంటారు. మరొక సంఘం అంటారు కాదు కాదు కాదు, వాళ్ళు కాదు వీళ్ళు కాదు, దేవుని చిత్తానుసారమైనటువంటిది అసలు ప్రప్రథమంగా ప్రారంభమైంది మేమంటారు. ఒకరంటారు ఆత్మ ఉందంటారు, మరొకరు అంటారు దేవుని ఆత్మ లేదు అని అంటారు. ఒకరంటారు అద్భుతాలు ఉన్నాయంటారు, మరొకరు అంటారు అద్భుతాలు లేవంటారు. ఒకరంటారు భాషలు మాట్లాడొచ్చు అంటారు, మరొకరంటారు భాషలు లేనే లేవు అని అంటారు. ఒకరంటారు సంగీతం ఉపయోగించవచ్చు దేవుని మందిరంలో అంటారు, మరొకరంటారు సంగీతం ఉపయోగిస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, సంగీతం ఉపయోగించకూడదు అంటారు. ఒకరంటారు మౌనంగా ఉండాలి, చప్పట్లు కొట్టకూడదు, హల్లెలూయా చెప్పకూడదు అంటారు. మరొకరంటారు గంభీరంగా నోరు తెరిచి హల్లెలూయా చెప్పొచ్చు, చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించవచ్చు అంటారు. ఒకరు దేవుని మందిరంలో నాట్యమాడొచ్చు అంటారు, మరొకరు అసలు కదలకూడదు అంటారు. ఏంటండి ఈ వ్యత్యాసం? ఎవరి డినామినేషన్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం, యేసుక్రీస్తు ప్రభుని ప్రమోట్ చేసేటువంటి పరిస్థితుల కంటే డినామినేషన్ ని పరిచయం చేయడం, డినామినేషన్ ని అభివృద్ధి చేసుకోవడం, డినామినేషన్ ని వృద్ధి చేసుకునేటువంటి సొంత సామ్రాజ్యాన్ని కట్టుకునేటువంటి పనిలో ఈరోజు క్రైస్తవ సంఘం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి సార్వత్రిక క్రైస్తవ సంఘం అంటే ఇది క్రొత్త డినామినేషన్ కాదండి. అపోస్తుల కాలంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ తొలి సంఘం దేవుని యొక్క చిత్తంలో ఉండాలి. ఒకరంటారు క్రీస్తు అని పేరు కలిగి ఉంటేనే అది దేవుని చిత్తం అంటారు, మరొకరంటారు అసలు క్రీస్తు అనేటువంటి పేరు అక్కర్లేదు ఆ సంఘానికి అని అంటారు. ఒకరంటారు ఆదివారం ఆరాధన చేయొచ్చు అంటారు, మరొకరంటారు శనివారం మాత్రమే ఆరాధన చేయొచ్చు అంటారు. ఏంటండి ఇది? ఈ డినామినేషన్ గోల్ ఏంటండి? ఈ డినామినేషన్స్ కన్ఫ్యూజన్ ఏంటండి? సార్వత్రిక సంఘానికి పెను ముప్పు కాదంటారా ఇది? ఏదో తొలి దినాల్లో బైబిల్ని ప్రారంభించినటువంటి విశ్వాసికి ఇదంతా ఒక కన్ఫ్యూజన్ కాదంటారా? బయట ఉండేటువంటి ప్రజలకి ఏంటి వీళ్ళలో వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు అనేటువంటి విషయం నిజం కాదంటారా? అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నటువంటి దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపించినటువంటి విషయం ఏంటంటే, ఆదిలో అపోస్తుల ద్వారా దేవుని యొక్క చిత్తంలో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క క్రైస్తవ సంఘం యేసు మరణ పునరుద్ధానాల ద్వారా, యేసు యొక్క రక్తం ద్వారా, యేసు యొక్క విమోచన ద్వారా, యేసు యొక్క బలియాగం ద్వారా ప్రారంభించబడినటువంటి దేవుని యొక్క ఎత్తబడేటువంటి సంఘం అనేది దేవుని గ్రంథంలో కొన్ని వచనాలు మనం పరిశీలన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటారు మరియు నీవు పేతురువు అని అంటాడు. పేతురు అనే మాటకు రాయి అని అర్థం, పేతురు అనే మాటకు రాయి అని అర్థం. అంటే నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నానని అంటాడు. పేతురు ఆది అపోస్తలుడు సంఘానికి. పేతురు ఆది అపోస్తలుడిగా మొట్టమొదటి క్రైస్తవ ప్రసంగం చేసినటువంటి అద్భుతమైనటువంటి దైవజనుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే పేతురికి ఆ స్థానం ఇచ్చాడు. పేతురు ద్వారా ఆ ప్రసంగం ప్రారంభించబడినటువంటి ఆ దినాల్లో వృద్ధి చెందుతూ వచ్చింది. ఆ తర్వాత దైవజనులు అనేక
వేల మంది, లక్షలాది మంది, కోట్ల మంది ఇప్పటి వరకు దేవుని యొక్క పరిచర్య చేసిన వారిగా ఉన్నారు. ప్రతి సేవకుడు యేసుక్రీస్తు ప్రభు వారినే ఈ లోకానికి చూపించాలి. డినామినేషన్ కాదు, డినామినేషన్ చూపించడం కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించగలగాలి. చూడండి, మరొక మాట నేను చదువుతాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడినటువంటి విషయాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుతున్నాను. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. ఎవరి పాదముల క్రింద? మనం ఎవరైతే రక్షకుడని విశ్వసిస్తున్నామో, ఎవరైతే మన కోసం సిలువలో బలియాగం అయిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఆ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పాదముల క్రింద ఉంచి, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. సంఘమునకున సింగులర్ నెంబర్ అక్కడ వాడబడింది. అంటే నువ్వు ఏ డినామినేషన్ లో ఉండబాయ్, ఏ డినామినేషన్ గురించి నువ్వు బోధించు, దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకోడు. దేవుని యొక్క సంఘం అనేది ఆ సంఘమునకు, ఏ సంఘమునకైతే యేసుక్రీస్తు ప్రభు వారు శిరస్సుగా ఉన్నారో ఆ సంఘములో మనమందరం ఉంటాం. నువ్వు ఈ లోకంలో పలానా డినామినేషన్కి చెందిన వాడిని అని చెప్పుకో, తప్పేం లేదు. అయితే ఆ డినామినేషన్నే సార్వత్రిక సంఘం మీద రుద్దైకు. నీవు ఏదైతే విశ్వసిస్తున్నావో ఆ విశ్వసించిన దాన్ని, అబ్బాయి మీరు మ్యూజిక్ వాడితే నరకానికి వెళ్ళిపోతారని చెప్పే హక్కు నీకు లేదు. అబ్బాయి దేవుని యొక్క ఆత్మ నీకు లేదు. దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు పనిచేయదు. భాషలతో మాట్లాడే అవకాశం లేదు. నువ్వు భాషలతో మాట్లాడేవా అది దెయ్యపు ఆత్మ అని చెప్పే హక్కు నీకు లేదు. అంతేకాదు, అసలు దేవుని ఆత్మ లేనటువంటి వాళ్ళందరూ మౌనంగా ఉంటారని చెప్పే హక్కు నీకు లేదు. దేవుని ఆత్మ కలిగిన వాడివా అయితే దేవుని స్తుతించు. దేవుని ఆత్మ లేనటువంటి వాళ్ళని పరిగణిస్తున్నావా, వాళ్ళని మౌనంగానే దేవుని స్తుతించు. చప్పట్లు కొట్టే వాళ్ళని చప్పట్లు కొట్టనటువంటి వారు హేళన చేసేటువంటి అధికారం మీకు లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించేవారు స్తుతించండి. చప్పట్లు కొట్టకుండా అలా మౌనంగానే ఉండేవారు మౌనంగా దేవుని స్తుతించండి. నువ్వు శనివారం ఆరాధిస్తావా, నీ ఇష్టం ఆరాధించుకో. ఆదివారం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడని ఆయన్ను ఆరాధించేటువంటి వారిని నువ్వు ఇది దేవుని చిత్తం కాదని చెప్పకు. క్రీస్తు అనేటువంటి పేరుంటేనే సంఘానికి అది దేవుని సంఘం అని నువ్వు చెప్పొద్దు. క్రీస్తు అనేటువంటి సంఘం, క్రీస్తు అనేటువంటి పేరు సంఘంలో లేకపోయినా ఏ పేరు కలిగిన ఎవరైనా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆయన మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం ఉంచాలి. ఈ సంఘము ఏ ప్రభు అయితే సంఘమునకు శిరస్సుగా ఉన్నాడో, ఆయన శిరస్సుగా ఉన్న ఆ ఎత్తబడే సంఘంలో మనమందరం పాలిభాగస్తులు కావాలి. డినామినేషన్ అనేది క్రైస్తవుల మధ్య చీలిక తెస్తుంటే దేవుని యొక్క సంఘం లేదా ఈ యొక్క క్రీస్తు యేసు ప్రభుల వారు శిరస్సుగా ఉండేటువంటి సంఘం, దేవుని యొక్క సంఘం అంటే అదొక డినామినేషన్ అనుకున్నారు. కాదండి. ఏ డినామినేషన్కి చెందిన వాడిని కాను నేను. ఏ డినామినేషన్కి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే చెందలేదు. ఆయనే ఏ డినామినేషన్ ని ప్రారంభించలేదు. పౌలు ప్రారంభించలేదు, పేతురు ప్రారంభించలేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సార్వత్రిక సంఘంలో మనందరూ విశ్వాసం ఉంచి సాగిపోవాలి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుతున్నాను. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. ఆ సంఘము ఆయన శరీరము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని మనం చీల్చేద్దామా, మనం విడదిద్దామా? లేదండి. ఈ సంఘం దేవుని యొక్క శరీరమై, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉందని మనం భావించాలి. అంతేకాదు, ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం కూడా నేను చదువుతున్నాను. ప్రభు అక్కడే, నేను ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే, యేసు ప్రభు వారు ఒక్కడే మరణించాడు. ఆయనే సిలువలో రక్తం కార్చారు. ఆయనే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. వివిధ రకాలైనటువంటి బాప్తిస్మాలు. ఒకడు ముంచాలంటాడు, ఒకడేమో ముంచక్కర్లేదు చిలకరింపు సరిపోద్ది అంటాడు, ఒకడేమో జెండా క్రింద వెళ్తే సరిపోద్ది అంటాడు, ఒకడేమో పళ్ళులో తీసుకొచ్చి మీద చల్లితే చాలంటాడు, ఒకడేమో ఏరే సెలయర్ల మధ్యలో బాప్తిస్మం అంటాడు, ఒకడేమో మోకాళ్ళు నీళ్లు ఉంటే చాలు బాప్తిస్మం ఇచ్చేయచ్చు అంటాడు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడిది.
డినామినేషన్స్ ప్రమోట్ చేసుకోవడమే. దేవుని యొక్క వాక్యంలో విశ్వాసం ప్రాముఖ్యం. ఆ యొక్క బాప్తిస్మములో అది లోకానికి ఒక సాక్షార్థంగా ఉండడం. బాప్తిస్మ అనేది ఒక పని. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సంఘము ఎదుట ప్రమాణం చేసేటువంటి కార్యక్రమం అది. ఇక్కడ మనం చూస్తే అంటున్నాడు, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మ ఒక్కటే. ఇలాంటి ఒక్కటే అయ్యున్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క ప్రజల సమూహాన్ని దేవుని యొక్క సార్వత్రిక సంఘం, ఎత్తబడే సంఘం, ఆయన యొక్క వధువు సంఘం. ఇవన్నీ మళ్ళీ కొత్త డినామినేషన్లు కాదు. ఏ పేరు చెప్పినా అదొక డినామినేషన్ అనుకుంటున్నారు. అలా మైండ్ ప్రిపేర్ అయిపోయింది దేవుని యొక్క పిల్లలకి. ఇది డినామినేషన్స్ మీరు ప్రక్కన పెట్టేసేయండి. దేవుని చిత్తాన్ని, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వారిని వెంబడించండి. అంతేకాదు, ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున. క్రీస్తు సంఘమునకు శిరస్సు అంటే సంఘమునకు శిరస్సు అయినటువంటి క్రీస్తు ప్రభు వారు ఒక్కరే, ఆయనకు శరీరం ఒక్కటే. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి శరీరము, అదే దేవుని సంఘము. నువ్వు ఈ సంఘమునకు బయట ఉండాలని, డినామినేషన్లో ఉండాలని ఆలోచించుకో. దేవుని యొక్క సంఘంలో ఉండాలని ఏ డినామినేషన్ పేరున్నా చెప్పుకో. అబ్బా, ఏ డినామినేషన్ పేరులో అయినా ఉన్నానని చెప్పుకో. నీ ఉద్దేశాన్ని సార్వత్రిక సంఘం మీద రుద్దడానికి ప్రయత్నం చేయకు. నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు మరణ పునరుద్ధానాల యందు, ఆయన యొక్క నిత్యరాజ్యమేందు ఏసే మార్గమని నువ్వు నమ్మినప్పుడు ఆయన రక్షణ అనుభవంలోనికి నేను రాగలం. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యంలో సార్వత్రిక సంఘం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 47వ వచనం నేను చదువుతున్నాను. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందేవారు ఆల్రెడీ రక్షణ పొందినటువంటి వారితో చేర్చబడాలి సార్వత్రిక సంఘంలో, ప్రపంచమందంతటా. అంతేకాని ఎక్కడ ఉంటే అదొక దేవుని సంఘమని, ఇంకొకటి దేవుని సంఘమని, ఇంకొకటి దేవుని సంఘమని, ఇవన్నీ ఎవరికి ఇష్టం వచ్చినాయి, మేము మాత్రమే పరలోక రాజ్యం వెళ్తామని, మేము మాత్రమే మధ్యాకాశంలోనికి వెళ్తామని సొంత డినామినేషన్స్ ప్రీచింగ్స్ చెప్పడం అనేది ప్రమాదకరమైంది, అత్యంత ప్రమాదకరమైంది. దీన్ని సార్వత్రిక సంఘం పసిగట్టాలి. డినామినేషన్ ప్రీచింగ్ చేసేటువంటి ఆ వర్తమానాల్ని పసిగట్టి వాటిని నువ్వు ప్రక్కన పెట్టాల్సిందే. ప్రభువును మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే, ఏ మనిషి కంటే కూడా, డినామినేషన్ ప్రారంభించినటువంటి సేవకుడిగా చెప్పబడుతున్నటువంటి వారి కంటే కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునే గొప్పగా చూపించగలిగినటువంటి వర్తమానాలు నేటి క్రైస్తవ సార్వత్రిక సంఘంలో ప్రభువారు వినిపించాలి తన యొక్క ఆత్మ ద్వారా. అలాంటి సేవకులు లేవాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. ఒక్క శరీరములోని కనుక, ఒక్క శరీరముగా అంటే ఒకటే సంఘముగా. ఇన్ని సంఘాలు లేవండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కొనబడినటువంటి సంఘము ఒక్కటే. అది ఎత్తబడేటువంటి దేవుని యొక్క చిత్తానుసారమైన సంఘము. డినామినేషన్స్ మనల్ని రక్షించలేవు. డినామినేషన్స్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏర్పాటు చేయలేదు, అపోస్తలులు ఏర్పాటు చేయలేదు. డినామినేషన్ కాదు మనకు కావాల్సింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్షణ కావాలి, ఆయనలో విశ్వాసం కావాలి, ఆయన ద్వారా పాప విమోచన కావాలి, నిత్య రాజ్య వారసత్వం కావాలి మనకి. డినామినేషన్ కాదు. ఏ డినామినేషన్ పేరైనా చెప్పుకో నువ్వు. ఆఖరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సంఘానికి వెలుపల నువ్వు ఉన్నట్లుగా మాట్లాడొద్దు. ఏ ఇతర డినామినేషన్కి చెందినటువంటి వారిని నువ్వు ఎత్తబడవని చెప్పే హక్కు నీకు లేదు. దేవుని యొక్క సంఘం ఆయన యొక్క చిత్తములు ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ మానవాళికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా లభించింది. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుతావా? నీ నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసిస్తావా? నీకు ప్రభునందు నిత్య జీవం, రక్షణ, విమోచన దొరుకుతాయి. అలాంటి డినామినేషన్
సార్వత్రిక సంఘం మీద రుద్దేటువంటి వర్తమానాల్ని పసిగట్టి సార్వత్రిక సంఘం బెరయ సంఘం వలె అలాంటి వర్తమానాల ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క దీవెనలు మీకు తోడై ఉండను గాక. ఇంకా 7వ వర్తమానం, నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న ముప్పు 7వ భాగం నేను వచ్చే వీడియోలో అందిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఈ యొక్క ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ బటన్ నొక్కండి. అన్ని నోటిఫికేషన్స్ మీకు వచ్చేటట్టుగా బెల్ బటన్ నొక్కండి. ఓకే, తర్వాత మీకు దేవుడు ప్రేరేపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.